బట్టలు అమ్ముకుంటూ ఆయన మంచి భక్తుడటండి. దత్తస్వామి యొక్క భక్తుడమటండి ఆయన. సైకిల్ వేసుకుని బట్టలు అమ్ముకుంటూ జనాల మధ్యన స్వామిని ప్రతిరోజు నిత్యం పూజించుకుంటూ చక్కగా నామం చెప్పుకుంటూ జపం చేసుకుంటూ ఆయన్ని సేవించుకుంటూ ఆయన వ్యాపారం చేసుకుంటూ జనాల మధ్యన ఆయన ఒక పేరు సంపాదించుకున్నారటండి. ఆ పేరల్లా ఆయన కొద్ది రోజులకి బండి కొనుక్కున్నారు, కొద్ది రోజులకి కారు కొనుక్కున్నారు. వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది ఆ ఊర్లో ఆయనకు ఒక మంచి పేరు వచ్చిందటండి. అమ్మో, ఎంతో నాణ్యమైన బట్టలు ఎంతో దూరం నుంచి తీసుకొస్తారు, అసలు ఎంత బాగుంటాయో ఆయన దగ్గర బట్టలు అని చెప్పి చెప్పుకునేవారటండి. అంత బాగా చెప్పుకునే ఈయనకి విపరీతమైన ఆదాయం, డబ్బు అవన్నీ వచ్చి చక్కగా ఈయన పరిస్థితులు కూడా బాగుపడినాయంటండి. బాగుపడిన తర్వాత ఈయన ఏనాడు కూడా అతని దగ్గరికి ఎవరైనా ముష్టివారు వచ్చారనుకోండి, కుదిరొచ్చు వెళ్ళిపో అని చెప్పి కసిరేవారటండి. పోనీ ఎవరన్నా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు పాపం అలా ఉంటారు కదండి పేదవారు, వాళ్ళు ఎవరన్నా కనపడితే దూరంగా ఉండు దూరంగా ఉండు దూరంగా ఉండు అనేవారటండి. ఎంతసేపు నేను భక్తుడిని, నేను పూజ చేస్తున్నాను, నేను దేవుడికి అన్ని పెట్టేస్తున్నాను, అన్ని చేస్తున్నాను అన్నాడని తప్ప ఆయన ఎప్పుడు ఎవరికి కూడా ఎటువంటి సహకారం గాని ప్రేమ గాని చూపించేవారు కాదటండి. ఇలా కొద్ది రోజులు ఉన్న తర్వాత ఆయనకు అనుకోకుండా వ్యాపారంలో నష్టం రావడం మొదలైందటండి. ఎలాగా? ఆయన పై రావడంతో పాటు ఆయన వ్యాపారం మీద చెడుగా ముద్ర. మనం చాలా చోట్ల బిజినెస్ చూస్తాం కదండి, ఫస్ట్ బాగా పొగిడేస్తారు, తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అదంతా చీప్ క్వాలిటీ, ఎక్కడి నుంచో తెచ్చేస్తున్నారు ఇలా అంటాం కదా. అలాగే పాపం ఆయన బట్టల కొట్టు మీద కూడా అలాంటి రూమర్ వచ్చిందటండి. ఎలాగంటే చీప్ క్వాలిటీ తెచ్చేస్తున్నారు, ఎక్కువ రోజులు మన్నడం లేదు, తెచ్చేసి ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఇలా ఇలా వచ్చి వ్యాపారం కాస్త నష్టాల దారి పట్టిందటండి. నష్టాల దారి పట్టడంతో పాటు అప్పులు పెరిగాయటండి. ఆయన అప్పులు పెరగకుండా సకల ప్రయత్నాలు చేశారటండి. అప్పులు పాలవకుండా ఏ విధంగానైనా సరే బిజినెస్ నిలబెట్టాలి అని చెప్పి చాలా కష్టపడ్డారంటండి. చాలా ఆయన ప్రయత్నం ఫలించక అప్పుల పాలైపోయారటండి. అప్పుల పాలైపోయిన తర్వాత ఆయనకి చాలా బాధ కలిగిందంట. నేను పరమ భక్తుడిని కదా, దత్తస్వామి ఏంటి నాకు ఇంత అలాంటి పరీక్ష పెట్టారు, నేను చేసే పూజల్లో ఏమైనా లోపం వచ్చిందా, నేను బోళ్ళని ప్రసాదాలు పెడతాను, ఫోటోల నిండా పువ్వులు పెట్టేస్తాను, బోళ్ళని ధూపదీపాలు వేసేస్తాను, ఇంత అలా చేసే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకు రావాలి ఇలాగా అని చెప్పేసి మదన పడిపోయి, ఇలా కాదు నేను డైరెక్ట్ గానగాపురం వెళ్ళిపోయి గానగాపూర్లో స్వామి ఎదురుగుండా కూర్చునే స్వామిని అడిగేస్తానని చెప్పేసానండి. ఆయన గానగాపూర్ వచ్చారటండి. గానగాపూర్ వచ్చి చక్కగా సంగమంలో స్నానం చేశారట. చేసి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి అక్కడ కొంతమంది సేవ చేసుకుంటున్నారటండి. అక్కడ మనం తడి బట్టలతో వెళ్ళి ప్రదర్శన చేస్తూ ఉంటాం కదండి, ఆ తడికి వెనకాళ్ళు పడిపోకుండా కొంతమంది ఏమో చక్కగా క్లాత్లు పెట్టి అద్దేస్తున్నారటండి. కొంతమంది ఏమో అక్కడ రోగిష్ట వాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేస్తున్నారటండి. ఏమో వచ్చిన భక్తులకి పెడుతున్నారటండి, ఏదో ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారంట. అవన్నీ చూసి అబ్బబ్బా అవన్నీ ఇక్కడ ఏంటి ఇలా చేసేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా కాస్త ఇదేదో మనసులో అదే కొంచెం చిరాకు పడినట్టుగా అనుకునేటండి. గుడి దగ్గరికి వచ్చి గుడి లోపలికి వెళ్ళగా